వార్ మరింత భీకరంగా మారిన వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. షియా సాయుధ సంస్థ హెజ్బుల్లాకు జిహాదీ ఉద్యమానికి దిగాల్సిందిగా సందేశం పంపారు. ఇజ్రాయెల్ అమెరికా దాడులను నిలువరించాలంటే అదే సరైన దారి అన్నారు. దీంతో ఇప్పుడు నడుస్తున్నదంతా కూడా కేవలం తాత్కాలిక విరమణే అని తేలిపోయింది. ఈ పరిణామాలతో పర్షియన్ గల్ఫ్ తీరం మరింత ఉద్రిక్తంగా మారనుందనే ఆందోళన బయలుదేరింది. గల్ఫ్ వార్ లో ఇప్పుడు నడుస్తుంది బ్రేక్ మాత్రమే. చర్చలతో సంబంధం లేకుండా ఇరాన్ భీకర వ్యూహం. హౌతీలకు జిహాద్ పిలుపిచ్చిన మోజ్తబా ఖమేనీ. మరింత ప్రమాదకరంగా మారనున్న యుద్ధ తీరు. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ పైకి మరో ఆయుధాన్ని సిద్ధం చేసింది. అయితే అది అస్త్రం కాదు, తామే పెంచి పోషించిన హెజ్బుల్లా గ్రూప్. ఈ గ్రూప్ కి మోజ్తబా జిహాద్ కి సిద్ధపడాల్సిందిగా సందేశం పంపారు. ప్రతిఘటన జిహాద్ మార్గంలో సాగాలి, అది తప్ప మనకి మరో దారి లేదంటూ ఆయన సందేశంలో పొందుపరిచినట్లు చెబుతున్నారు. లెబనాన్ మాత్రమే తమకు కీలకమంటూ ఇరాన్ సుప్రీం కమాండర్ మోజ్తబా ప్రకటించారు. అలాంటి లెబనాన్ కోసమే హెజ్బుల్లా యోధులు పోరాడుతున్నారంటూ మోజ్తబా ప్రశంసించడం గమనార్హం. ఓవైపు ఇప్పటికే ఎర్ర సముద్రం దగ్గర బాబ్ అల్ మందేబ్ ని హౌతీలతో మూసివేయించిన ఇరాన్ ఇప్పుడు లెబనాన్ వైపు హెజ్బుల్లాను రెచ్చగొట్టడంతో ఇక అమెరికా ఇజ్రాయెల్ దళాలకు మరింత చికాకు తప్పదనే అంచనాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు అమెరికాకు మద్దతుగా నిలిచినందుకు సౌదీని హౌతీలతో టార్గెట్ చేయించిన ఇరాన్ ఇప్పుడు లెబనాన్ వైపు నుంచి హెజ్బుల్లాను ఉసిగొలుపుతున్నట్లయింది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్య ఆగినప్పుడే అమెరికాతో ఇరాన్ సంఘర్షణ ముగుస్తుందనేది ఇరాన్ గత 2 నెలల నుంచి చెబుతున్నదే. శాంతి విరమణ ఒప్పందం కుదిరిన సందర్భంలోనూ లెబనాన్ పైన దాడులు ఆపేయాలనే షరతు పెట్టించారు. అయితే దాన్ని ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. దీంతో ఇరాన్ తిరిగి దాడులకు దిగింది. ఇక అమెరికా ఇరాన్ ఓ 10 రోజులు దాడుల తర్వాత ఇప్పుడే వాటిని ఆపేశాయి. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం కమాండ్ వ్యూహాత్మకంగా జిహాద్ ప్రకటన చేశారంటున్నారు. ఇరాన్ కు హెజ్బుల్లా కేవలం మిత్ర సంస్థ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రాంతీయ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో అది కీలక భాగంగా టెహ్రాన్ భావిస్తోంది. అందుకే హెజ్బుల్లాకు రాజకీయ వ్యూహాత్మక మద్దతు కొనసాగిస్తుంటుంది. లెబనాన్ లో ప్రభుత్వం ఉన్నా కూడా హెజ్బుల్లాకు సపోర్ట్ ఇస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ హెజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరిచేందుకు లెబనాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో కాస్తైన ప్రశాంతత నెలకొనాలనే ఉద్దేశంతో ఆయుధ బలగాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని లెబనాన్ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వంతోనూ హెజ్బుల్లాకు వైరం తప్పడం లేదు. మరోవైపు హెజ్బుల్లా మాత్రం ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉన్నంత వరకు ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఈ వైరుధ్యాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఇరాన్ జిహాద్ అంటూ మతపరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టడంతో మిడిల్ ఈస్ట్ అంతా మండిపోవడం ఖాయమనే ఆందోళన నెలకొంది.